తెలంగాణలోని విద్యార్థులకి బిగ్ షాక్ అని చెప్పాలి. 15వ తేదీ నుంచి కాలేజీలన్నీ మూతపడబోతున్నాయి. ఇది అది అనేం లేదు. MBA, BEd, తర్వాత PG, BTech, MTech అన్ని స్కాలర్షిప్ల ద్వారా మీరు గనక మీ కాలేజీలోకి ఎంట్రీ ఇస్తే డెఫినెట్గా మీ కాలేజీలో అన్ని నిర్ణయం తీసుకున్న మాట ఏంటంటే 15వ తేదీ నుంచి స్కాలర్షిప్లన్నీ కూడా ఫీజు రియంబర్స్మెంట్, ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్స్ అన్నీ కూడా రాకపోవడం మూలంగా 1200 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయట. సో 1200 కోట్ల రూపాయల బకాయిలని ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆల్ ఇంజనీరింగ్, ఫార్మా, MBA, B.Ed, PG and degree colleges in Telangana will shut down indefinitely from September 15th over non-payment of 1200 crores of fees reimbursement dues. 1200 కోట్ల రూపాయల బకాయిలట. సో ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది ప్రభుత్వాలకి విద్యాపరంగా ఎంత భద్రత, ఎంత బాధ్యత ఉందని దీన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది. సో నిజంగానే ఐ డూ వాంట్ క్వశ్చన్. సో నిజంగా విద్యార్థులకు సంబంధించిన అంశం కాబట్టి విద్యార్థుల స్టాండ్ తీసుకొని నేను క్వశ్చన్ చేయాలనుకున్నాను గవర్నమెంట్ని. సో ప్రస్తుతానికి ఈ 1200 కోట్ల రూపాయల బకాయిల విషయంలో సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఈ కాలేజీలన్నీ కూడా షట్ డౌన్ కాబోతున్నాయట. ఈ నేపథ్యంలో వారు ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 1200 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు.